Hi, this is Vamshi Dande from JVS IT. What is the differences between UI UX and okay now. UI UX offers to create a beautiful user interfaces as well as very streamlined interfaces. అంటే UI UX అనేది ఏంటంటే యూజర్ ఇంటర్ఫేస్ అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్. దీంట్లో మనం ఏం డిజైన్ చేస్తామంటే బ్యూటిఫుల్ ఇంటర్ఫేసెస్ని డిజైన్ చేస్తాం. బ్యూటిఫుల్ ఇంటర్ఫేసెస్ అలాగే స్ట్రీమ్లైన్డ్ ఇంటర్ఫేసెస్ అంటే మనకు కావాల్సిన మొబైల్ యాప్స్ కానీ వెబ్ టెంప్లెట్స్ కానీ ఇలాంటివన్నీ మనం ఎలా క్రియేట్ చేసుకుంటాం అనేది ఇక్కడ చూస్తాం. ఓకే, దీంట్లో యుఎక్స్ ఎడ్యుకేషన్ మేడ్ ఫర్ గ్రాఫిక్ డిజైనర్స్. అంటే గ్రాఫిక్ డిజైనర్స్ అంటే యుఎక్స్ ఎడ్యుకేషన్ ఎవరైనా నేర్చుకోవచ్చు. అయితే గ్రాఫిక్ డిజైనర్స్, యుఐ డిజైనర్స్, విజువల్ డిజైనర్స్ అండ్ వెబ్ డిజైనర్స్. లెర్న్ యుఎక్స్ గో బియాండ్ జస్ట్ మేకింగ్ థింగ్స్ ప్రెటీ అండ్ సింపుల్. అంటే మనం ఉన్న కంటెంట్ని ఇంకా బ్యూటిఫుల్గా ఎలా డిజైన్ చేస్తాము, అలాగే సింపుల్గా ఎలా డిజైన్ చేస్తాము. యుఐ యుఎక్స్ అనేది బేసిక్గా ఏం డిజైన్ చేస్తాం సార్ అంటే యుఐ ఏం చేసిద్ది, యుఎక్స్ ఏం చేసిద్ది. యుఐ రిఫర్ చేసేది ఏంటంటే మనకి యుఐ వచ్చేసరికి మనకి ఇలా ఉండేది విజువల్ డిజైన్తో ఉండేది, యుఎక్స్ వచ్చేసరికి మనకి వైర్ ఫ్రేమ్ డిజైనింగ్తో ఉండేది. ఓకే, అంటే వైర్ ఫ్రేమ్ డిజైనింగ్ చేసుకొని ఆ వైర్ ఫ్రేమ్స్ని ఎంత ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు, కస్టమర్స్కి అండ్ బిజినెస్కి ఎలా మనం ఇంటరాక్షన్స్ ఈజీగా ఇవ్వచ్చు. యూజర్ నుంచి బిజినెస్కి, బిజినెస్ నుంచి యూజర్కి. అంటే C2C అంటే కస్టమర్ టు బిజినెస్, కస్టమర్ టు బిజినెస్ టు కస్టమర్. అలా UI refers to the screens, buttons, toggle icons and other visual elements that you interact with when using a website or app or other electronic devices. అంటే మనం యూఐలో క్రియేట్ చేసే బటన్స్ కానీ, ఐకాన్స్ కానీ, విజువల్ ఎలిమెంట్స్ కానీ, వెబ్సైట్ కానీ, యాప్ కానీ ఏదైనా సరే మనం ఎలక్ట్రానిక్ డివైస్ మొత్తం అంతా యూఐలోనే వర్క్ చేస్తాం. యుఎక్స్ రిఫర్స్ టు ఎంటైర్ ద ఇంటరాక్షన్. అంటే ఇంటరాక్షన్ ఇస్ నథింగ్ బట్ సంభాషణ. అంటే సంభాషణ, interaction, communication. Okay, UX refers to the entire interaction you have with a product interact అవ్వాలి, including how you feel about the interactions. అంటే యూజర్ మనకిచ్చిన బిజినెస్, మనకిచ్చిన క్లయింట్ టు యూజర్ ఉండిద్ది, యూజర్ టు అంటే క్లయింట్ ఏంది ఒక ప్రోడక్ట్ బేస్ మీద ఇస్తే ప్రోడక్ట్ మనం ఎలా డిజైన్ చేసుకుంటాము, ఎలా మనం ఇంటరాక్ట్ అవుతాము, అదే బేసిస్ మీద రన్ అయింది. సెర్చ్ ఇంజిన్స్ మనం చూసుకుంటే పాత రోజుల్లో ఉన్న సెర్చ్ ఇంజిన్స్, యాహూ సెర్చ్ ఇంజిన్ ఎలా ఉంది, గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఎలా ఉంది. యాహూ సెర్చ్ ఇంజిన్లో చూసారా చాలా కంటెంట్ ఉంది. ఓకే, మోర్ కంటెంట్. అదే గూగుల్లో చూస్తే మనకి కంటెంట్ ప్లెయిన్ కంటెంట్ ఏమీ లేదు, సింపుల్గా ఉంది. అంటే రెండు సెర్చ్ ఇంజిన్సే, బోత్ ఆర్ మెయిన్ సెర్చ్ ఇంజిన్స్. బట్ యాహూ సెర్చ్ ఇంజిన్లో ఉన్న కంటెంట్ చాలా క్లమ్జీగా ఉంది. అంటే చాలా క్లమ్జీగా ఉండడం వల్ల క్లయింట్ ఎక్కడికి వెళ్ళాలి అంటే యూజర్ అనేవాడు ఎలా మనం ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు ఏందనేది దీంట్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. అదే గూగుల్ సెర్చ్ ఇంజిన్లోకి వస్తే మనకు చాలా ప్లెయిన్గా ఉంది, ఏదైనా సరే డిజైన్ మనం ఇవ్వగలుగుతాం. సపోజ్ మనం ఏదైనా వెబ్సైట్స్ తీసుకుంటే అంటే ఎంటైర్ వెబ్సైట్ని మనం కన్సిస్టెంట్గా ఉంచుకోవాలి. అంటే కన్సిస్టెంట్గా అంటే మల్టిపుల్ పేజెస్ ఉంటాయి. అన్ని మల్టిపుల్ పేజెస్ని తీసుకునే అంటే అన్ని మల్టిపుల్ పేజెస్లో వర్క్ చేసేదానికన్నా మనకి ఇక్కడ ఏం చేస్తున్నారు, సింగిల్ పేజ్ మోర్ ఇన్ఫర్మేషన్ సింగిల్ పేజ్లో ఎలా పెట్టాలనే వాళ్ళనే యూఎక్స్ డిజైనర్స్ అంటారు. ఇప్పుడు వెబ్సైట్లో మనం పెట్టే కంటెంట్ కానీ, ఇమేజెస్ కానీ, బటన్స్ కానీ, కలర్స్ కానీ ఇవన్నీ ఏంటి హెవీ అయిపోద్ది. మల్టిపుల్ పేజెస్లో క్రియేట్ చేసే సైట్స్ కన్నా అంటే ఒకే వెబ్సైట్ని మల్టిపుల్ పేజెస్లో క్రియేట్ చేస్తారు. అన్ని మల్టిపుల్ పేజెస్లో క్రియేట్ చేసే కన్నా ఒక సింగిల్ 1 or 2 పేజెస్లో క్రియేట్ చేసి దానికి ఇంకా ఇన్ఫర్మేషన్ అంతా ఒకే దాంట్లో చూపించేదాన్ని యూఎక్స్ డిజైనర్స్ అంటారు. ఇలా మనం జస్ట్ అది కూడా ఏంటి ఎవరి కంఫర్టబుల్ వాళ్ళది. సెర్చ్ ఇంజిన్స్ ఏంటి, రెండు సెర్చ్ ఇంజిన్సే, బట్ యూజర్ కంఫర్టబుల్ చేసుకుంటాడు. ఆ యూజర్ కంఫర్టబుల్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూసుకుంటున్నాను. సరే, ఇక్కడికి వచ్చేసరికి యూజర్ ఎక్స్పీరియన్స్ అండ్ యూఎక్స్ డిజైన్. యూజర్ ఎక్స్పీరియన్స్లో మనకి ఏంటి, యూఎక్స్ ఇస్ ద ప్రాసెస్ డివైన్ టీమ్స్ యూజ్ టు క్రియేట్ ప్రోడక్ట్స్ దట్ ప్రొవైడ్ మీనింగ్ఫుల్ అండ్ రెలవెంట్ ఎక్స్పీరియన్సెస్ టు ద యూజర్స్. రీసెర్చ్ ఉంది, రీసెర్చ్ నుంచి మనకి బిజినెస్ నుంచి ఎలా తీసుకుంటాం, కస్టమర్స్కి ఎలా ఇస్తాం, అలాగే దాని యొక్క విజన్స్ ఏంటి, ఎక్కువగా అనాలిసిస్ ఎలా చేసుకోవాలి, ఇంటరాక్షన్స్ ఎలా ఉంటాయి, తర్వాత దాని యొక్క యూజర్ స్టోరీస్ ఏంటి. మనకి క్లయింట్ ఒక ప్రాజెక్ట్ ఇచ్చారంటే దాని యొక్క క్లయింట్ యూజర్ స్టోరీస్ తీసుకుంటాం. ఓకే, అలాగే దాని యొక్క పర్సోనస్ అంటారు. పర్సోనస్ అంటే ఏంటంటే ఇంటరాక్షన్స్ అనమాట. ఓకే, దాన్ని యూఎక్స్ విజన్ కాన్సెప్ట్ ఎలా తీసుకోవాలి. ఇటరేట్ అంటే చాలా చేంజెస్ జరుగుతుంటాయండి. ఒక ప్రోడక్ట్ మనం డిజైన్ చేస్తున్నామంటే చాలా చేంజెస్ జరుగుతుంటాయి.
ఇటరేట్ ఈజ్ నథింగ్ బట్ చాలా చేంజెస్ అంటే మళ్ళీ చేంజెస్ చేసుకుంటూ వచ్చేయాలి. ఓకే, స్కెచెస్ ఎలా తీసుకోవాలి, వైట్ ఫ్రేమ్స్ అంటారు. ఓకే, ప్రోటోటైపింగ్, లింక్స్ ని ప్రోటోటైపింగ్ అంటారు. ఓకే, ఏదైనా మనకు కావాలంటే వెబ్ టెంప్లెట్స్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, కంప్లీట్ డీటెయిల్ డిజైన్ ఎలా ఇవ్వాలి, మానిటరింగ్ ఎలా చేసుకోవాలి, కంప్లీట్ ఏంటంటే రీసెర్చ్, ఇన్సైట్, కాన్సెప్ట్ డిజైన్ అనే దాని మీద వెళ్తామండి. ఇక్కడ కూడా మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్ దగ్గర నుంచి ఎలా తీసుకుంటాం అంటే గ్యాదరింగ్ ద బిజినెస్ రిక్వైర్మెంట్స్, అనలైజింగ్ ద బిజినెస్, దాన్ని ఎలా అనలైజ్ చేసుకోవాలి, అండర్స్టాండింగ్ ద కాంపిటీటర్స్ దగ్గర నుంచి ఎలా మనం అంటే వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ ద్వారా మనం ఎలా తెలుసుకోవాలి, దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి. ఓకే, అండ్ అలాగే మనం కస్టమర్ ఇంటరాక్షన్ అనాలిసిస్ తీసుకుని దాని యొక్క కస్టమర్ ఇంటరాక్షన్స్ ఎలా ఇచ్చుకోవాలి, వైర్ ఫ్రేమ్స్ ఎలా డిజైన్ చేసుకోవాలి. ఓకే, అండ్ దాంట్లో బటన్స్ అంటే డిజైన్ వైర్ ఫ్రేమ్ తర్వాత దాంట్లో బటన్స్ ఎలా పెట్టాలి, అలాగే సైజ్ ఆఫ్ కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి. ఓకే, అండ్ యూఎక్స్ డిజైన్ పాసెస్ ద వైర్ ఫ్రేమ్స్ అండ్ ప్రొటోటైప్స్ టు యూఐ డిజైన్. వన్స్ ఒకసారి వైర్ ఫ్రేమ్స్ డిజైన్ చేసిన తర్వాత, బటన్స్ ప్లేస్ చేసిన తర్వాత, అండ్ సైజ్ ఆఫ్ కంటెంట్ మనం కరెక్ట్గా అరేంజ్ చేసిన తర్వాత, యూఎక్స్ డిజైనర్స్ కి మనం ఈ కంటెంట్, ఈ వైర్ ఫ్రేమ్స్, ఈ ప్రొటోటైప్స్ ఎలా మనం పాస్ చేస్తాం, ఎవరికి పాస్ చేయాలి, యూఐ డిజైనర్స్ కి పాస్ చేయాలి. యూఐ డిజైనర్స్ కి పాస్ చేసిన తర్వాత వాళ్ళు విజువల్ ఎలిమెంట్స్ ని క్రియేట్ చేస్తారు. మనకి జనరల్ గా టూల్స్ చాలా ఉంటాయండి, మార్కెట్ లో చాలా టూల్స్ ఉంటాయి మనకి. లైక్ స్కెచ్ ఉండిద్ది, ఇన్విజన్ ఉండిద్ది, ఫిగ్మా ఉండిద్ది, యూఎక్స్ పిన్, అడోబ్ ఎక్స్డి. ఓకే, ఇలా చాలా మనకి టూల్స్ ఉంటాయి. ఓకే, ఎక్కువగా మనం యూజ్ చేసేది ఏంటంటే ఫిగ్మా వాడుతున్నారు, అండ్ అలాగే అడోబ్ ఎక్స్డి యూజ్ చేస్తాం బేస్డ్ ఆన్ ద మార్కెట్. ఇది బేసిక్ వ్యూ అండి, అంతే. యూఎక్స్ గురించి ఏంటంటే ఒక బేసిక్ వ్యూ. అడోబ్ ఎక్స్డి ఇది కూడా వెక్టర్ బేస్డ్ అప్లికేషన్. Adobe XD, a vector-based user experience design tool for web apps and mobile apps, developed and published by Adobe Systems. It is available for Mac, Windows, and the versions are Android and Windows. థింగ్ అండి, అడోబ్ ఎక్స్డి అనేది మనకి వెక్టర్ బేస్డ్ యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైన్ టూల్. దీంట్లో వెబ్ యాప్స్ కి, మొబైల్ యాప్స్ కి మనం ఎలా వర్క్ చేస్తున్నాం ఏంటనేది తీసుకుంటాము. దీన్ని పబ్లిష్ చేసింది అడోబ్ కంపెనీ, అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ మ్యాక్ అండ్ విండోస్. అండ్ ఈ వర్షన్స్ మనం ఐఓఎస్ అండ్ ఆండ్రాయిడ్తో వర్క్ చేసి డైరెక్ట్గా మొబైల్ డివైజెస్కి వర్క్ చేస్తాం. ఇదే సింపుల్. రాసుకుంటే ఇది ఒక హెడ్డింగ్ రాసుకుంటారు, ఆ పీడిఎఫ్ మీకు పంపిస్తాను. ఓకే, స్టార్ట్ విత్ అడోబ్ ఎక్స్డి అండి. మనకి ఎక్స్డిలో కూడా మనకు ఒక ప్రీ డిఫైన్డ్ లేఅవుట్స్ ఉంటాయి, మీరు చూడొచ్చు. ఓకే, మనకి తీసుకునే కాంపోనెంట్స్ ఏంటి, ఓకే, అలాగే దాన్ని తీసుకునే స్టెప్స్, దాని యొక్క బటన్స్ ఎలా తీసుకుంటున్నాము, ఒపాసిటీస్ ఎలా తీసుకుంటున్నాము, అండ్ తీసుకున్న టెక్స్ట్ మెసేజెస్ ఎలా తీసుకుంటున్నాము, లేఅవుట్స్, టూల్ టిప్స్, అలాగే రేడియో ఫిల్టర్స్ ఎలా ఉంటాయి, చెక్ బాక్స్ ఫిల్టర్స్ ఎలా ఉంటాయి, అండ్ సెలెక్ట్ చేసుకుని ఇవన్నీ మనకి డిఫాల్ట్గా మనకు వస్తాయండి, అంటే ఉంటాయి ఆల్రెడీ, తీసుకోవచ్చు డైరెక్ట్గా. ఇన్ కేస్ ప్రతిదీ తీసుకుంటే దాని యొక్క సెలెక్ట్ చేసుకుంటే దాని యొక్క విడ్త్ అండ్ హైట్ ఎలా ఉంటుంది, ఓకే, మనం చెక్ చేసుకోవచ్చు. బటన్ యొక్క సైజెస్, అండ్ అలాగే దీని యొక్క డాష్ బోర్డ్స్ని ఎలా వర్క్ చేసుకోవాలి, ఆ డాష్ బోర్డ్స్ మనం ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నాము, ఏ అలైన్మెంట్స్, మనం తీసుకుంటున్నాము. జస్ట్ ఇవి బేసిక్ కాంపోనెంట్స్ అండి, మనం తీసుకునే బేసిక్ కాంపోనెంట్స్ అనమాట. ఇలా యూఐ ఎలిమెంట్స్లో కలర్ ప్యాలెట్స్ ఎలా ఉంటాయి, అండ్ కలర్ ప్యాలెట్స్లో సిస్టమ్ కలర్స్ ఎలా తీసుకుంటాము. ఇవి డాష్ బోర్డ్ కిట్స్. మనకు కావాల్సిన ఐకాన్స్ అండి, హ్యాంబర్గర్ మెనూ కానీ, హోమ్ ఐకాన్ కానీ, అలాగే ఈ ఐకాన్స్ అనేవి వైర్ ఫ్రేమ్ వెబ్ కిట్కి ఎలా యూజ్ చేస్తాము. ఇవన్నీ ప్రీ డిఫైన్డ్గా మనకు ఆల్రెడీ ఉంటాయి, మనం కొత్తగా క్రియేట్ చేయాల్సినంత అవసరం లేదు. ఓకే, అండ్ టైటిల్స్కి వచ్చేసరికి టిపోగ్రఫీ. ఓకే, టిపోగ్రఫీలో మనకి క్యారెక్టర్ స్టైల్స్ ఎలా ఉంటాయి, హెడ్లైన్స్ ఎంతవరకు పెట్టుకోవచ్చు, టైటిల్స్ ఎంతవరకు పెట్టుకోవచ్చు, హెడర్స్ ఎంతవరకు పెట్టుకోవచ్చు, లార్జ్ బాడీ రెగ్యులర్స్ ఎంతవరకు పెట్టుకోవచ్చు, బటన్స్ 18 పాయింట్స్, సెకండరీ బాడీ అంటారు, అండ్ అలాగే బాడీ కంటెంట్, ఇవి బటన్స్. పారాగ్రాఫ్ స్టైల్స్ ఏమైనా కావాలంటే పారాగ్రాఫ్ స్టైల్స్కి మనం ఏ టైప్ ఆఫ్ సైజెస్ ఇవ్వాలి, అలాగే బాడీ కంటెంట్కి ఎలా ఇవ్వాలి, స్మాల్ బాడీ కంటెంట్కి ఎలా ఇవ్వాలి. ఇట్లా ఎలిమెంట్స్ వైజ్గా ఇచ్చిందాం. ఈ ఫైల్ కూడా పంపిస్తాను మీకు చూసుకోవడానికి. అలాగే బటన్స్ తీసుకునేటప్పుడు మనకు కావాల్సిన రౌండెడ్ కార్నర్స్ ఎలా తీసుకోవాలి,
అలాగే రౌండెడ్ కార్నర్స్లో కూడా కలర్స్ని మనం ఎలా తీసుకోవాలి, వైస్ వర్సా కలర్స్ అంటారు వీటిని. ఓకే, యూనివర్సల్గా మనకి బ్లాక్ ఉండదు కాబట్టి బ్లాక్ చూపిస్తున్నాము దీంట్లో, అంటే బ్లాక్ అండ్ బ్లూ. ఓకే, దీంట్లో కంప్లీట్ బ్లాక్ ఉంది. ఓకే, అండ్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే దీని యొక్క స్ట్రోక్స్ ఎలా ఇస్తున్నాము, స్ట్రోక్ సైజెస్ ఎలా ఇస్తాము. ఏదైనా సరే ఒక ఎలిమెంట్స్ తీసుకునేటప్పుడు కంపల్సరీ చేసుకోండి. అన్గ్రూప్ చేసుకుంటే మీకు ఈజీగా తెలిసింది ఇందులో. అండ్ దాని యొక్క విడ్త్ అండ్ హైట్ ఎలా ఉంటుంది, అలాగే దాని యొక్క సైజెస్ ఎలా ఉంటాయి, అండ్ దాని యొక్క రేడియో బటన్స్ ఎలా తీసుకోవాలి, చెక్ బాక్సెస్ ఎలా తీసుకోవాలి, వీటిని చెక్ బాక్సెస్ అంటారు. ఇవి ఫ్లోస్ అండి. ఫ్లోస్ అంటే ఏం లేదు, లాగిన్ పేజెస్, సైన్ ఇన్ పేజ్ అండ్ సైన్ అప్ పేజెస్ అంటారు వీటిని. మనం ఏదైనా సరే డిజైన్ చేసేటప్పుడు దాని యొక్క లాగిన్ పేజెస్ని కంపల్సరీ డిజైన్ చేసుకోవాలి. పేజెస్ ఇచ్చేటప్పుడు దాని యొక్క సైజెస్ ఎలా ఉంటాయి అండ్ దాని యొక్క విడ్త్ అండ్ హైట్స్ ఎలా ఉంటాయి చెక్ చేసుకోవాలి. ఓకే, మినిమం సార్, మినిమం ఉంటాయి అన్నమాట. ఓకే, వన్స్ ఈ కిట్ గా ఉంది అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, దీని నుంచి ఎలిమెంట్స్, దీన్ని హ్యాంబర్గర్ అంటారు. హ్యాంబర్గర్ దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు ఫైల్స్ని. అండ్ దీంట్లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే, ఈ టూల్స్లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ, ఏంటంటే స్కెచ్లో డిజైన్ చేసిన దాన్ని ఆటోమేటిక్గా మనం ఫిగ్మాలో ఇంపోర్ట్ చేసుకోవచ్చు, అలాగే అడోబ్ ఎక్స్డీలో కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఫ్లటర్ అనేది ఐఓఎస్ వాళ్ళు అండ్ ఆండ్రాయిడ్ వాళ్ళు యూజ్ చేస్తారు. ఫ్లటర్ అనే దాంట్లో కూడా డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకున్న ఫెసిలిటీ ఈ స్కెచ్ అండ్ అడోబ్ ఎక్స్డీ ఉంది. అండ్ ఎప్పుడు మనం ఇవి తీసుకుంటామో ఆటోమేటిక్గా కోడ్ జనరేటింగ్ అనేది ఇన్సైడ్ ఫ్లటర్లో ఆటోమేటిక్గా కోడ్ జనరేట్ అయిపోతుంది. ఓకే, సరే సార్, అడోబ్ ఎక్స్డీలో న్యూ డాక్యుమెంట్ తీసుకుంటున్నాను. న్యూ డాక్యుమెంట్లో మనకి ఇక్కడ చాలా సైజెస్ ఉన్నాయండి. ఓకే, అండ్ అలాగే వెబ్కి సంబంధించిన సైజెస్ చాలా ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన సైజెస్ చాలా ఉన్నాయి, అలాగే కస్టమ్ సైజెస్ అంటే మనకు కావాల్సిన సైజెస్. ఓకే, నేను ఇక్కడ హోమ్ తీసుకున్నాను. మనకి ఏదైనా కొత్తగా ఒకటి కావాలి, సరే నేను ఐఫోన్ 6, 7, 8 కాకుండా 10, 10s మ్యాక్స్కి నేను డిజైన్ చేస్తున్నాను. ఒకదాన్ని తీసుకున్నాను, ఇక్కడ డిజైన్ వచ్చింది. ఓకే, ఎలా తీసుకుంటున్నాం ఏంటి, డైరెక్ట్ ప్రాజెక్ట్ ఉండేది. ప్రాజెక్ట్ అంటే ప్రాజెక్ట్ క్లయింట్ ఒక ప్రాజెక్ట్ ఇస్తే ఎలా తీసుకోవాలి, ఆ ప్రాజెక్ట్ని మనం వర్క్ చేసుకుంటాం అనేది రేపు చెప్తాను. ఓకే, ఈరోజు జస్ట్ బేసిక్ ఒక ఇంటర్ఫేస్ అర్థం కావాలి కాబట్టి చెప్తున్నాను. దిస్ ద ఇంటర్ఫేస్ అండి. జస్ట్ మనకి ఇంటర్ఫేసెస్ ఎలా ఉంటాయనే చూడండి ఇక్కడ. ఓకే, అండ్ దీంట్లోకి వచ్చేసరికి ఒక ఆర్ట్ బోర్డ్ని డిజైన్ చేసుకున్నాను. దిస్ ఇస్ ఆర్ట్ బోర్డ్ అంటారు, ఒక డాక్యుమెంట్ అయినా అనొచ్చు. దీని యొక్క సైజ్ ఎలా ఉంది, క్లిక్ చేయగానే దీని యొక్క సైజ్ ఎంత అండి, 375/812 సైజెస్. ఇన్ కేస్ ఇది నాకు ల్యాండ్స్కేప్లో కావాలంటే ల్యాండ్స్కేప్లో తీసుకోవచ్చు. జస్ట్ మీకు ఇంటర్ఫేస్ వరకు చెప్తున్నాను. అండ్ అలాగే దీంట్లోకి వచ్చి క్లిక్ చేయగానే 375/812 తీసుకుంటున్నాను. అలాగే దీని యొక్క టూల్స్, మనం తీసుకున్నప్పుడు అయితే టూల్స్ ఉంటాయి కదా ఇక్కడ, మనం తీసుకునే బాక్సెస్. ఓకే, దీనికి కలర్ కావాలంటే ఎక్కడ తీసుకుంటాం, ఐదర్ కలర్ ఇక్కడ తీసుకుంటాం. అండ్ దీనికి బార్డర్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేస్తాం. మరి టూల్స్ తీసుకున్నప్పుడు ఒక రెక్టాంగులర్ బాక్స్ తీసుకున్నప్పుడు దాని యొక్క రౌండెడ్ కార్నర్స్ కూడా ఇక్కడే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఒక బటన్కి నేను రౌండెడ్ కార్నర్స్ డిజైన్ చేయాలి అంటే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్ చేస్తాను. సార్ నాకు పర్టికులర్ వాల్యూ కావాలి అంటే మనం ఎక్కడికి వెళ్తాం చూడండి, ఇక్కడ నేను 0 ఇస్తున్నాను. అండ్ అలాగే నాకు పర్టికులర్గా ఒక 10 కావాలి, 10 పిక్సెల్స్ కావాలి. రౌండెడ్ కార్నర్స్ అనేవి ప్రతిదీ పారామీటర్స్ ద్వారానే చేయాలి. ఇక్కడ పారామీటర్స్ అంటే మనకి ఇష్టపడితే ట్రాక్ చేయడం, ఇలా తీసుకోవడం, ఇలా రౌండెడ్ కార్నర్స్ ఇలా తీసుకోవడం కాదు. ఇక్కడ ఎంత ఇస్తున్నాం అనేది మనం కంటైనర్స్లో జాగ్రత్తగా పెట్టుకోవాలి, పారామీటర్స్ ద్వారా చేయాలి. అండ్ కలర్స్ కావాలంటే కలర్స్, అండ్ దానికి బార్డర్స్ కావాలంటే బార్డర్ సైజెస్ కావాలంటే బార్డర్ సైజెస్ తీసుకుంటున్నాను. అలాగే దానికి డాష్ స్టైల్స్ కావాలి అంటే ఓకే, అండ్ 0 కావాలంటే 0 ఇస్తున్నాను. అండ్ ఇన్నర్ షాడో,
అలాగే డ్రాప్ షాడో సెలెక్ట్ చేసుకోండి. అలాగే డ్రాప్ షాడో కావాలి అంటే బ్లర్ 2 ఇవ్వండి. ఒపాసిటీ చేంజ్ అయింది, సారీ. సెలెక్ట్ చేసుకోండి. సరే, సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన డ్రాప్ షాడోస్ తీసుకోండి. డ్రాప్ షాడోస్ క్లిక్ చేయండి. ఇక్కడ కావాల్సిన వాల్యూస్ ఇచ్చుకోండి. ఎక్స్ అండ్ వై డైరెక్షన్స్. Sorry, just take the rectangular box and make it drop shadow. Drop shadow తీసుకోండి. అలాగే ఇన్నర్ షాడో తీసుకోండి. షాడో ఇన్నర్గా కూడా వచ్చింది, బట్ డ్రాప్ షాడో తీసుకోండి. Okay, just take the డిజైన్ తీసుకోండి. 420/936. జస్ట్ మనకు కావాల్సిన బాక్సెస్ తీసుకోండి. బాక్సెస్లో కలర్స్ కాంటే కలర్ తీసుకోండి. అండ్ ఒపాసిటీ కాంటే ఒపాసిటీ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అండ్ అలాగే బార్డర్ కాంటే బార్డర్ తీసుకోవచ్చు. అండ్ బార్డర్ని వేరే సైజెస్ కాంటే వేరే సైజెస్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ 5 కాంటే 5 తీసుకుందాం. అండ్ షాడోస్ ఇన్నర్ అండ్ డ్రాప్ షాడోస్ కంటే వస్తున్నాయి. ఓకే, రీసెట్ అవ్వాలా, సారీ. ఓకే, ఇలా మనకు కావాల్సిన వాల్యూస్ అంటే ఎక్స్ అండ్ వై డైరెక్షన్స్ ఎలా కావాలి, నాకు ఎక్స్ డైరెక్షన్లో ఎలా కావాలి, వై డైరెక్షన్లో ఎలా కావాలి. ఇది బ్లర్ అనమాట, ఎంత బ్లర్ కావాలి. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, 3 ఇస్తున్నాను, ఇది ఒక 5 ఇస్తున్నాను. ఇలా ఇన్నర్ షాడోస్ కూడా మనకు అప్లై అవుతాయి కరెక్ట్గా చూసుకుంటే. ఇన్నర్ షాడోస్ ఇక్కడ మనకు అప్లై అవుతున్నాయా, ఇలా ఇన్నర్ షాడోస్ కూడా అప్లై అవుతాయి. అవసరమైతే ఉంచుకుంటాం, లేదంటే డిలీట్ చేస్తాం. బ్యాక్గ్రౌండ్ బ్లర్స్ ఏమైనా కావాలా, మనకు తీసుకున్న బ్యాక్గ్రౌండ్ ఏదైనా బ్లర్ కావాలంటే బ్లర్ తీసుకోవచ్చు, అంత అవసరం లేదంటే రిమూవ్. సరే, ఆబ్జెక్ట్స్ ఇక్కడ మనకి ఏమేమి ఉంటాయి సార్, మూవ్ టూల్ తీసుకొని మూవ్ ఎలా చేస్తున్నాం, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎలా మూవ్ చేస్తున్నాం. ఓకే, దిస్ ఈజ్ మూవ్ టూల్. అండ్ ఆబ్జెక్ట్స్ కావాలి అంటే మనకు కావాల్సిన బాక్సెస్ని డిజైన్ చేసుకోవాలన్నా, లేదా మనకు కావాల్సిన సర్కిల్స్ డిజైన్ చేసుకోవాలన్నా ఇక్కడి నుంచి తీసుకుంటాం. బట్ ఏది తీసుకున్నా కూడా దాని యొక్క పర్ఫెక్ట్ సైజెస్ అనేవి మన దగ్గర ఉండాలి. అయితే 40/40 తీసుకుంటున్నాం, లేదా 50/50 తీసుకుంటున్నాం. అన్నిటికన్నా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అడోబ్ XD ఈజ్ ఏ వెక్టర్ గ్రాఫిక్స్ ఎడిటర్. అంటే మనం దీని నుంచి ఇన్ కేస్ ఫిగ్మాకి తీసుకొని వెళ్ళాలి అంటే ఒక్కొక్కసారి డైరెక్ట్గా ఫిగ్మాలో ఇంటరాక్ట్ అవ్వకపోయినా దీన్ని ఇలిస్ట్రేటర్ కింద ఎక్స్పోర్ట్ చేసుకొని ఎస్విజి కింద ఎస్విజి ఫార్మాట్ కింద ఎక్స్పోర్ట్ చేసుకొని దాన్ని అక్కడ ఇంపోర్ట్ చేసుకునే ఫెసిలిటీ మనకి దీని నుంచి తీసుకోవచ్చు. అలాగే దీంట్లో ట్రయాంగిల్స్ తీసుకోవడం, లైన్స్ కాంటే లైన్స్ డ్రా చేసుకోవచ్చు. అలాగే పెన్ టూల్తో ఏదైనా పర్టికులర్ షేప్స్ కావాలి అంటే డ్రా చేసుకోవచ్చు.
నేను ఆల్రెడీ టైపోగ్రఫీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఆల్రెడీ మన దగ్గర ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ అండి, ఇక టైపోగ్రఫీస్ మనకి ఎలా ఉంటాయి అనేది. మనం క్యారెక్టర్ స్టైల్స్కి ఎంత ఇచ్చుకోవాలి, హెడ్ స్టైల్స్కి ఎంత ఇచ్చుకోవాలి, బార్డర్కి ఎంత ఇచ్చుకోవాలి, స్మాల్ బాడీ కంటెంట్స్కి ఎలా ఇచ్చుకోవాలి, ఇవన్నీ మనకి ఇక్కడున్న మనకి టెక్స్ట్ లేఅవుట్స్ అనమాట. కానీ దీన్ని బేస్ చేసుకొని కాదు, మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని కూడా మనం వెళ్తాం. ఒక వెబ్కి ఒక్కొక్కరు ఒక్కొక్క సైజ్ మెన్షన్ చేస్తుంటారు, బట్ యూఎక్స్ గ్రిడ్కి ఇంతవరకే ఇవ్వాలని చెప్పేసి ఒక నార్మ్స్ ఉంటాయి. బట్ దాంట్లో మన వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఏది వచ్చినా కూడా మన వాళ్ళు మోడిఫై చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ డెవలపర్స్కి పంపిస్తారు. కోడ్ని యూఐ చేత డిజైన్ చేపిస్తుంటారు, మళ్ళీ వెంటనే డెవలపర్స్ పంపిస్తుంటారు. అక్కడక్కడే క్రాస్ చెక్ చేసుకొని వాల్యూస్ని కూడా చేంజ్ చేసుకుంటారు. పర్టికులర్ ఇంత స్టాండర్డ్ వాల్యూస్ అంటే వీళ్ళు మెన్షన్ చేయట్లా ఇప్పుడున్న మన మార్కెట్ ప్రకారం. ఓకే, అండ్ దాని డివైజెస్ మ్యాచ్ చేసుకోవాలి, అలాగే మన వెబ్ మ్యాచ్ చేసుకోవాలి, అన్నీ చెక్ చేసుకోవాలి కదా. ఇందులోకి వచ్చేసరికి టెక్స్ట్ తీసుకున్నాను. దీని యొక్క సైజ్ తెలుసు, ఫాంట్ ఫ్యామిలీస్ అందరికీ తెలుసు. ఫాంట్ ఎలా ఇచ్చుకోవాలి, ఫాంట్ సైజెస్ ఎలా ఉంటాయి, అలాగే దాని యొక్క స్మాల్ లెటర్స్ టు బిగ్ లెటర్స్, సెంటర్ రైట్ అలైన్మెంట్స్ ఇవన్నీ ఎలా తీసుకోవాలి, కలర్స్ ఎలా ఉంటాయి, కలర్స్ ఎలా ప్లేస్ చేసుకోవాలి. ఓకే, దీనికి కూడా ఏమైనా షాడోస్ కావాలంటే షాడోస్ ఎలా ఉంటాయి, షాడోస్ ఎలా తీసుకోవచ్చు. షాడోస్ ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇందులో ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసరికి కంప్లీట్ ఆర్ట్ బోర్డ్ అనమాట. మన ఆర్ట్ బోర్డ్ని మూవ్ చేసుకోవచ్చు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి సెలెక్ట్ చేసుకొని. ఓకే, అండ్ ఇది జూమ్ ఇన్ చేసుకోవచ్చు, అలాగే జూమ్ అవుట్ చేసుకోవచ్చు. ఇది కామన్ టూల్స్ అండి, దీంట్లో పెద్ద హార్డ్ ఏం లేదు. ప్లగిన్స్ ఏంటంటే ఆటోమేటిక్గా వాళ్ళు డెవలప్మెంట్కి కొన్ని ప్లగిన్స్ ఇంటిగ్రేట్ చేస్తారు. ఓకే, అవి కంప్లీట్ లైసెన్స్డ్ వర్షన్స్లో వస్తాయి మనకి. కానీ లైసెన్స్డ్ వర్షన్స్లో కూడా అవి మనము కొనుక్కోవాలి. యాక్చువల్లీ ప్లగిన్స్ చేసుకోవడం వల్ల డైరెక్ట్గా ఇందులో ఉన్న ఫైల్ని ఫిగ్మాలోకి, ఇందులో ఉన్న ఫైల్ని స్కెచ్లో ఉన్న ఫైల్ని ఇందులోకి తెచ్చుకోవచ్చు. ఓకే, సరే, మనము బేసిక్ ఒక డిజైన్ అనేది చేద్దామండి. బేసిక్ చేద్దాము. ఓకే, ఒక లేఅవుట్. సపోజ్ ఒక లేఅవుట్ అనేది చూసే ముందు కూడా, అంటే బేసిక్ లేఅవుట్ ఇలా నేను ఒకటి తీసుకున్నా కదా సార్, దీని ప్రోటోటైప్ చూద్దామా? డెఫినెట్లీ ఇది ప్రోటోటైప్ అనమాట. అంటే లింక్స్, లాగిన్స్ చేసుకోవడం, ఇన్బాక్స్, ప్రోడక్ట్స్, ఇవి మనకు కావాల్సిన లింక్స్ అనమాట. లోపల ఇంటర్నల్ లింక్స్ ఎక్కడ ఇవ్వలేదు. అండ్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇవన్నీ మనకు సంబంధించిన టెక్స్టే కదా. మనం ఎలా కలర్స్ తీసుకున్నాం ఏంటి, డాక్యుమెంట్ ప్రీసెట్స్ ఎలా ఉంటాయి, డాక్యుమెంట్ అసెట్స్ ఇవన్నీ మనం తీసుకున్నవి. ఓకే, అండ్ ప్రోటోటైప్కి రండి. ఇక్కడ చూస్తారా లింక్స్, ప్రోటోటైపింగ్ అంటారు. మనం చేసిన వైర్ఫ్రేమ్ డిజైన్స్ని ప్రోటోటైప్ చేయడం, లింక్స్ ఇవ్వడం ఒకదాని నుంచి ఇంకో దానికి. ఇప్పుడు మనం క్లిక్ చేయగానే మనకి ఎలా వస్తుంది అవుట్పుట్, ఈ లింక్స్ మనం ఇక్కడే ఇచ్చుకోవచ్చు. దీన్నే జస్ట్ ట్యాపింగ్, ట్రిగర్ ట్యాపింగ్ అంటారు. ఇక టైప్ ఆఫ్ ట్రాన్సిషన్ ఉండేది, డిజాల్వ్ ఉండేది, ఈజీ ఉండేది, కామన్. ఓకే, అంత హార్డ్ అనుకుంటారు కానీ చాలా ఈజీ అండి. ఒక టూల్ కానీ వస్తే మిగతా టూల్స్ చాలా సిమిలర్గానే ఉంటాయి మనకి. ఓకే, సరే, దీంట్లోకి వచ్చేసరికి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికన్నా ముందు అంటే మొబైల్ యాప్ డిజైన్ చేసే ముందు లెట్ స్టార్ట్ విత్ వెబ్ టెంప్లెట్. ఒక టెంప్లెట్ అంటే కంపల్సరీ వెబ్ టెంప్లెట్స్ ఇన్ ద ప్రీవియస్ డేస్ అనమాట. పాత రోజుల్లో మనకి HTML అండ్ CSS, జావాస్క్రిప్ట్ దీంతోనే డెవలప్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మొబైల్ ఇంటర్ఫేసెస్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వెబ్ టెంప్లెట్స్ని కూడా యూఎక్స్లోనే డిజైన్ చేస్తున్నారు. ఓకే, దాన్ని మనం ఎలా డిజైన్ చేస్తామనేది చూడండి.
నా దగ్గర ఒక టెంప్లెట్ ఉంది అండ్ 1920 by 1080 మనకున్న లార్జ్ సైజెస్ ప్రకారం, లేదా 1366 by 760. ఇవి డిఫాల్ట్గా మనకున్న వెబ్ అండి. మనం స్క్రీన్ చూస్తాం కదా, స్క్రీన్ రెజల్యూషన్స్ అనమాట ఇది. ఓకే, ఇలా నేను తీసుకున్నాను. ఇలా నాకు కావాల్సిన విధంగా నేను ఒకటి తీసుకున్నాను. మరి వెబ్లో మనకి ఏముంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ లోగో. ఆల్రెడీ మన దగ్గర లోగో ఏదైనా ఉందా? మనం చేస్తున్నాం కదా, లోగో తీసుకుందాం. వేస్ట్ ఎందుకు చేయాలి మనం? ఎలిమెంట్ ఏమైనా అయిందా? ఏమైనా పిక్సెల్ అయిందా? దీనికి మళ్ళీ అక్కడ ఎక్స్పోర్ట్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలన్న ప్రాబ్లం ఏమైనా ఉందా? ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ ఏమైనా ఉందా? ఏం అవసరం. డైరెక్ట్గా Ctrl+G గ్రూప్ చేశాను, Ctrl+C Ctrl+V పేస్ట్ చేశాను. అండ్ దీని యొక్క సైజెస్ వచ్చేసరికి మనం చాలా జాగ్రత్తగా పెట్టుకుంటామండి. మన 70 ఇవ్వండి, ఆటోమేటిక్గా దాని యొక్క సైజు అదే అడ్జస్ట్ చేసుకోండి. ఏ డిజైన్ చేసినా దాన్ని మనం ప్రివ్యూ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రివ్యూ చెక్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి ఇంకేముంటాయి? జనరల్గా యాడ్ మనీ అనే వెబ్సైట్లో మనకి ఏముంటాయి? ఫినాన్షియల్ సర్వీసెస్ ఉంటాయి కదా. మనీ ట్రాన్స్ఫర్ చేయండి. మన రిఫరెన్స్ వెబ్సైట్ ఒకటి తీసుకుంటాం అంతే. ఇక్కడ ట్యాగింగ్ ఇది ఒకటి తీసుకున్నాను అంతే నేను. అండ్ దీంట్లోకి వచ్చేసరికి ఆన్లైన్ ఓకే. ఈ మనీ ట్రాన్స్ఫర్లో మనకున్న సర్వీసెస్ హోమ్ పే, సేవ్, ఇన్వెస్ట్, బారో, ఇన్ష్యూర్ అండ్ షాప్. సరే, మనకు కావాల్సిన విధంగా మనం ఎలా చేస్తామనేది చూద్దాం. ఇక్కడ టెక్స్టులు తీసుకుంటున్నాను. ఎప్పుడు తీసుకున్న దాని యొక్క గైడ్లైన్ ఇక్కడ రన్ అయింది. ఓకే, గైడ్లైన్ ఇక్కడ రన్ అయితే క్లిక్ చేయండి. హోమ్ మనకు వచ్చేసరికి దాని యొక్క ఫాంట్ సైజ్ 25 ఉండిద్ది. ఇక్కడ జస్ట్ చూసుకోవడానికి ఇలా తీసుకుంటున్నాను. ఈ మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది? 50 తీసుకున్నాను. డిస్టెన్స్ ఆటోమేటిక్గా షిఫ్ట్ ఆల్ తీసుకోకుండా ఆటోమేటిక్గా ఏమవుతుంది? మధ్యలో కరెక్ట్ 50 చూపిస్తుంది. సెలెక్ట్ చేసుకొని ఇందులోకి వచ్చేసరికి నాకు కావాల్సిన పే, సేవ్, ఇన్వెస్ట్, జస్ట్ బేసిక్ బటన్స్ పెడుతున్నాను. పే, సేవ్, ఇన్వెస్ట్, బారో, ఇన్ష్యూర్ అండ్ షాప్. బారో అని తర్వాత ఎస్కేప్ కొట్టేయండి. మోటూల్లోకి వెళ్ళిపోద్ది. ఇన్ష్యూర్ అండ్ షాప్. ఇలా తీసుకున్నాను. ఓకే, ఇలా తీసుకున్న తర్వాత మనకు కావాల్సిన అలైన్మెంట్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ అలైన్మెంట్స్ ఉంటాయండి. ఓకే, దీనికి అన్ని క్యాపిటల్స్ అన్ని క్యాపిటల్స్ తీసుకోవచ్చు. అలాగే వీటిని బోల్డ్ మెన్షన్ చేసుకోవాలంటే ఇక్కడికి వచ్చి బోల్డ్ మెన్షన్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకోండి. ఇలా తీసుకోండి.
జనరల్గా ఇక్కడ ఒక పేజ్ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ కస్టమర్ కేర్ నెంబర్ ఉండిద్ది, ఆ నెంబర్ మెన్షన్ చేసుకోవాలి. టూ 50 సైజ్ తీసుకున్నాను అండ్ 60 సైజ్ తీసుకున్నాను. మనం దీని సైజ్ తీసుకుంటాం అనేది దీని సైజ్ కూడా తీసుకోవచ్చు, లేదా పైన డైరెక్ట్గా దీనికి ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఓకే, అండ్ సెలెక్ట్ చేసుకొని దీని యొక్క కలర్స్ కావాలంటే నేను కలర్స్ ఇస్తున్నాను. అండ్ దీని కలర్స్ని మనం తీసుకోవచ్చు, ఇక్కడ పింక్ చేసుకోవచ్చు అండి. సెలెక్ట్ చేసుకొని మనం పింక్ చేసుకోవచ్చు. జస్ట్ సింపుల్గా నెంబర్ ఇచ్చేసుకున్నా సరిపోద్ది. అండ్ కలర్ వైట్ ఇవ్వండి. స్ట్రోక్ని రిమూవ్ చేసేయండి, టిక్ మార్క్ తీసేయండి. అన్నీ తెలిసిన ఆప్షన్స్ అండి, ఇంచుమించు అలాగే ఉంటాయి. మనం తీసుకునే గైడ్ లైన్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందండి? ఫిఫ్టీ 50% ఉంది. ఓకే, ఇదే 50% ఇటు పక్క కూడా ఉండాలి కదా. గైడ్ లాగా పెట్టుకోవచ్చు దీన్ని మనం. నేను రఫ్గా పెడుతున్నాను అంతే. అండ్ దీన్ని సెంటర్ కింద మెన్షన్ చేసుకోవచ్చు. ఇది అవసరం లేదు, జస్ట్ మనం దానికోసం పెట్టాం, ఫేస్ కోసమే పెట్టాము. ఓకే, మనకు కావాల్సిన సైజెస్ అని మనం చేసుకొని 57 ఉన్నాయి ఒక్కొక్క దానికి. 57, 57. ఓకే, బట్ ఈ పేజ్ మనం హోమ్ పేజ్లో ఉన్నాం కాబట్టి హోమ్ పేజ్ హైలైట్ అవ్వాలి, మిగతా అన్ని నార్మల్ అవ్వాలి. కాబట్టి మిగతా అన్ని ఏం చేస్తున్నాను, ఇక్కడ నేను రెగ్యులర్ ఇస్తున్నాను, హోమ్ పేజ్ ఒకటే హైలైట్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చి కలర్ తీసుకుంటున్నాను. అండ్ అలాగే దీంట్లో నాకు కావాల్సిన పెట్టాను. ఓకే, అంతే కదా పెట్టాలి. అండ్ లోగో దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తున్నాను, ఇక్కడ కాబట్టి టెక్స్ట్ కలర్స్ని కూడా నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే బ్లాకే ఇస్తున్నాను. ఓకే, మరి దీంట్లో మనకి ఇంకేమేమి ఉంటాయి. ఒక ఇమేజ్ తీసుకున్నప్పుడు దాని యొక్క హైట్ ఇక్కడ 350 ఇస్తున్నాను. అండ్ ఇది వచ్చేసరికి 1800 ఇస్తున్నాను. సెంటర్ అలైన్మెంట్ చేస్తున్నాను, ఇది సెంటర్. ఓకే, కూడా చేసుకోవచ్చు. అలైన్మెంట్ తీసుకున్నాను. అండ్ దీంట్లోకి మనకి ఏమేమి ఉంటాయండి, కావాలంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాను, హైట్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, మనం తీసుకున్న డాక్యుమెంట్ కన్నా హైట్ని ఇంక్రీజ్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఇక్కడ టెక్స్ట్ వచ్చింది. ఒక ఇమేజ్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. సార్ సర్కిల్ ఇలా ఉండదు, సర్కిల్ ఇలా వచ్చింది.
ఇలా నాకు కావాల్సిన దాన్ని మనం డిజైన్ చేసుకుంటున్నాము. టైటిల్స్ ఉంటాయి, టెక్స్ట్ ఉంటాయి. నేను జస్ట్ వైర్ ఫ్రేమ్ డిజైన్ చేస్తున్నానండి. ఓకే. అండ్ దీంతో పాటు మళ్ళీ మనకి ఏం కావాలి, ఒక సర్వీసెస్ కావాలి. యాక్చువల్లీ మెన్షన్ చేయం, మనం సర్వీసెస్ అని మెన్షన్ చేయం. ఆల్రెడీ వాళ్ళు అక్కడ చెప్పడానికి చెప్తాం అంతే, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. అండ్ దీంట్లోకి వచ్చేసరికి మనకి గ్యాలరీ ఐటమ్స్ ఏమైనా కావాలి అంటే క్లయింట్స్ కానీ గ్యాలరీ ఐటమ్స్ కానీ ఇలా తీసుకుంటాము. అండ్ అలాగే ఇక్కడికి వచ్చేసరికి మనకి ఆర్ట్ బోర్డ్ని సెలెక్ట్ చేసుకోండి. మనకు కావాలంటే మళ్ళీ సైజెస్ని తీసుకుంటాము. ఇక్కడికి వచ్చేసరికి మనకి టెక్స్ట్ కావాలి అంటే ఈ మొత్తాన్ని కలిపి Ctrl+G గ్రూప్ చేసుకుంటాము. గ్రూప్ చేసుకోవాలంటే ఏంటండి, Ctrl+G అన్గ్రూప్ చేసుకుంటాము. ఇక్కడ మనకు కావాల్సిన సర్వీసెస్ ఏమైనా కావాలంటే సర్వీసెస్ మెన్షన్ చేస్తాం. అండ్ అలాగే దీంట్లో కావాలంటే టైటిల్స్ ఏమైనా కావాలంటే టైటిల్స్ ఇక్కడ మెన్షన్ చేసుకుంటాం. క్లియర్, మనకి స్క్రోల్ అవుతూ ఉండేది ఇమేజ్. ఓకే, ఇది ఒక బేసిక్ టెంప్లెట్ కింద నేను డిజైన్ చేశాను. ఇప్పుడు ఇక్కడ మనం పెట్టకూడదు, బేసిక్గా వైర్ ఫ్రేమ్లో మనం పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా ఒక వైర్ ఫ్రేమ్ ఇచ్చిన తర్వాత దీన్ని మనం విజువల్ డిజైనింగ్కి ఎలా చేస్తాం, ఇది కాన్సెప్ట్ ఉంటుంది. జస్ట్ ఇది ఒక రఫ్ లేఅవుట్ చూడండి. ఈరోజు మనం విజువల్ డిజైన్ ఎలా చేయాలి ఏంటి దీని మీద, అంటే ఒక కాన్సెప్ట్ తీసుకుందాము. ఇది నేను బేసిక్ కాన్సెప్ట్ తీసుకున్నాను, బట్ రేపు ఏంటంటే ఒక కంటెంట్ వైజ్గా కాన్సెప్ట్ తీసుకొని ఒక ప్రాజెక్ట్ ఎలా తీసుకుంటాను ఏంటి అనేది ఉంది. బేసిక్గా ఇది నాలెడ్జ్ లేని వాళ్ళకి ఏంటంటే కొద్ది చెప్పుకుంటూ వస్తాం కాబట్టి వెంటనే వైర్ ఫ్రేమ్ దాకా రామ్. ఓకేనా, వాళ్ళకి ఆ టూల్స్ చెప్పి దాని మీద ఇంటర్ఫేసెస్ ఏంటి, ఆ కిట్ ఇచ్చేసి ఆ కిట్ని మొత్తం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోమని ఇలా వస్తాము. బట్ మనకి ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇలిస్ట్రేటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి దీనికి. ఎందుకంటే ఇలిస్ట్రేటర్లో ఉన్న ఫైల్స్నే మనం డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. అక్కడ కాపీ చేసి అక్కడ పేస్ట్ అంటే సరిపోద్ది, నో నీడ్ టు గో ఫర్ ఎనీథింగ్. ఓకే, అందులో చేసిన మాక్ డిజైన్ కూడా ఇందులో కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఒక ఇమేజెస్ని కావాలంటే ఇంపోర్ట్ చేసుకుంటాం, బట్ ఇందులో ఒక వైర్ ఫ్రేమ్ ఎలా డిజైన్ చేయాలంటే అనే కాన్సెప్ట్ ఈరోజు నేను చెప్పాను. బట్ మొబైల్కి కూడా ఇదే విధంగా వైర్ ఫ్రేమ్స్ డిజైన్ చేస్తాం. మెయిన్ థింగ్ ఇస్ క్లయింట్ ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటి, క్లయింట్ మనకి ఇస్తున్న కాన్సెప్ట్ ఏంటనేది చెక్ చేసుకోవాలి. క్లయింట్ ఇచ్చిన కాన్సెప్ట్ తగ్గట్టుగా మనకున్న కాంపిటేటివ్ అనాలిసిస్ చెక్ చేసుకోవాలి, పర్సోనస్ చెక్ చేసుకోవాలి, కమ్యూనికేషన్ అనాలిసిస్ చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మనం కొత్తగా ఎలా డిజైన్ చేస్తాం, బేస్ లెవెల్లోనే వెళ్దాం. మనకున్న కాంపిటేటివ్స్ రెగ్యులర్గా యూసేజ్ ఎవరు ఉంటారండి, ఊబర్ అండ్ ర్యాపిడో. రెగ్యులర్గా అంటే డైలీ నీడ్స్ అంటారు వీటిని. డైలీ నీడ్స్లో ఎక్కువగా ఉండేది ఏంటి, జొమాటో అండ్ స్విగ్గీ. వీటి మీద వర్క్ చేద్దాం. వీటి మీద వర్క్ చేసినప్పుడు మనం చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తాం. అంటే ఎక్కడెక్కడ పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, కొత్తగా ఎలా డిజైన్ చేసుకోవాలి. అన్నిటికన్నా మెయిన్ థింగ్ ఏంటంటే ఇన్స్పిరేషన్స్ ఎలా డిజైన్ చేసుకోవాలి. అండ్ ఇవన్నీ చేసిన తర్వాత మనం కంప్లీట్గా మనకంటూ ఒక పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ చేసుకోవాలి. మన పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియో బిల్డింగ్ అనేది ఉండిద్దండి. అడోబ్ కంపెనీ వాళ్ళు బిహాన్స్ అనే దాన్ని క్రియేట్ చేశారు. ఈ బిహాన్స్లోకి వెళ్తే సరిపోద్ది. దీంట్లో యూఐఎక్స్ అంటే సో మెనీ థింగ్స్. ఐదర్ టెంప్లెట్స్ వస్తాయి, ఐదర్ వైర్ ఫ్రేమ్స్ వస్తాయి, ఐదర్ వెబ్ టెంప్లెట్స్ వస్తాయి, అండ్ మొబైల్ యాప్ స్క్రీన్స్ వస్తాయి. అంతే కదా, మనం చేసే ఐదర్ వెబ్ మీద ఉండిద్ది లేదా
మొబైల్ యాప్ మీద ఉండేది. ఇవే ఫైనల్గా ఒక డిజైన్ మనం చేయాలి అంటే ఆ చేసిన డిజైన్ని వెబ్కి ఎలా డిజైన్ చేస్తాం, మొబైల్కి ఎలా డిజైన్ చేస్తాం అనేది కావాలి. చేసిన డిజైన్ని అంటే ఇదంతా మాక్ అంటారండి, ఇది మాక్ స్టైల్లో పెట్టాలి. ఈ మాక్ స్టైల్ మనం ఇన్ కేస్ మనం ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మనం చేసిన స్క్రీన్స్ని ఈ టైప్లో మాక్లో ఎలా పెట్టాలనేది రేపు చూపిస్తాను, నెక్స్ట్ లెవెల్లో చూపిస్తాను. ఇట్లా డెలివరింగ్ సొల్యూషన్స్, హోమ్స్ అండ్ డిటర్మినింగ్ ద డెలివరీ టైప్, ఇది కంప్లీట్ ప్రాజెక్ట్ అండి. ఇలా ఒక ప్రాజెక్ట్ తీసుకోవాలి మనం. తీసుకుంటే అప్పుడు మనకు ఐడియా వచ్చింది ఏంటి ఫార్మసీ యాప్ అంటే ఏంటి. ఓకే, దీంట్లో అప్పుడే ఆర్డర్ మెడిసిన్స్, పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ అండ్ బేబీ కేర్ ప్రోడక్ట్స్ అండ్ కాస్మెటిక్ ప్రోడక్ట్స్ దీనికి సంబంధించింది. ఓకే, అండ్ ప్రతిదీ ఇలా చదువుకోవాలి మనం. He can take a photo for the prescription and order the medicines in it. He can communicate through the chart to find out the appropriate medication for his disease. It can compare two types of select products, the idea, the problems, the solutions. Competitive analysis ఎలా ఉంది, మెయిన్ థింగ్ ఆర్డర్ బై ప్రిస్క్రిప్షన్ ఎలా ఉంది, బాగుందా, ప్రోడక్ట్ రివ్యూస్ ఎలా ఉన్నాయి, డ్రగ్ అలారం ఎలా ఉంది, ఆఫర్స్, డాక్టర్ కన్సల్టేషన్స్, ఇవన్నీ అంటే వీళ్ళు క్రియేట్ చేశారు. ఇది స్టేక్ హోల్డర్స్ ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి, క్వశ్చన్స్ ఎలా ఉంటాయి. మొబైల్ ప్లాట్ఫామ్స్లో ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ తీసుకుంటున్నాం. ఇంటర్నెట్ కనెక్షన్స్, సర్వే ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇట్లా జస్ట్ డయాగ్రామ్ ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క టెక్స్ట్ పెట్టుకుంటూ వెళ్తారు. దాని పర్సోనస్ అంటే ఏం లేదండి, ఇంటరాక్షన్. పర్సోనస్ అంటే ఏం లేదు, జస్ట్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద క్లయింట్ టు కస్టమర్ అంతే. మనం ప్రోడక్ట్తో వర్క్ చేసేటప్పుడు మన యొక్క మ్యాప్, మనం వర్క్ చేసే అనాలిసిస్ ఏంటి, ఎలా వర్క్ చేయాలి, ఎలా వర్క్ చేయకూడదు అనే వాటిని పర్సోనస్ అంటారు. ఆర్కిటెక్చర్ ఎలా తీసుకోవాలి, స్టార్ట్ ఎలా చేసుకోవాలి, హోమ్ ఎలా తీసుకోవాలి, అప్లోడ్ ఎలా చేసుకోవాలి, కార్ట్ ఎలా తీసుకోవాలి, ప్రొఫైల్ ఎలా తీసుకోవాలి, సర్చ్ ఇంజిన్స్ ఎలా తీసుకోవాలి, కేటగిరీస్, ఆఫర్స్, ప్రోడక్ట్స్, వీటన్నిటిని ఏమంటామంటే ఆర్కిటెక్చర్ అంటాము. పైప్ లైన్ అంటాము. పైప్ లైన్ అంటాము, యూఎక్స్ పైప్ లైన్ అంటారు, యూఎక్స్ వర్క్ ఫ్లో అంటారు, యూఎక్స్ ఆర్కిటెక్చర్ అని కూడా పిలుస్తారు. సైట్ మ్యాప్స్ ఎలా ఉంటాయి, లాగిన్ పేజ్ తీసుకున్నప్పుడు దాని యొక్క స్ప్లాష్ స్క్రీన్, ఆన్ బోర్డింగ్, సైన్ అప్ అండ్ సైన్ ఇన్. బాగుంది, చూడండి అంత నీట్గా ఇచ్చాడు. అప్లోడింగ్ చేసేటప్పుడు కెమెరా ఐకాన్స్, అప్లోడ్ ఐకాన్. అలాగే ఫార్మసీ సైట్ మ్యాప్. ఆ పేజ్కి హోమ్కి వెళ్ళినప్పుడు సెర్చ్, కేటగిరీస్, ఆఫర్స్, ప్రోడక్ట్స్, ఫేవరెట్స్. కార్ట్లోకి వెళ్ళినప్పుడు కరెంట్ ప్రోడక్ట్స్, చెక్అవుట్స్. ఓకే, ప్రొఫైల్లోకి వెళ్ళినప్పుడు ఎడిట్ ప్రొఫైల్, సెట్టింగ్స్, మెడిసిన్స్, ఇవన్నీ. అలాగే ఒక్కొక్క కేటగిరీకి వెళ్ళినప్పుడు మెడిసిన్స్, కిట్ ప్రోడక్ట్స్, బ్యూటీ ప్రోడక్ట్స్, అది. ఓకే, మళ్ళీ ప్రోడక్ట్స్లోకి వెళ్ళినప్పుడు ఫోటో, నేమ్, ప్రైస్, డోస్, తర్వాత యూజర్ ఫ్లోస్ ఇలా ఉంటాయి. ఇక్కడ అదే ఇక్కడ ఏంటంటే కంప్లీట్ డీటెయిల్డ్గా వెళ్ళాడు. చూడండి, ఇక్కడ చూడండి, స్ప్లాష్ అన్నాడు, ఇక్కడ స్ప్లాష్ అన్నాను. సైట్ మ్యాప్ ఇలా రన్ అవుతుంది. స్ప్లాష్లో మళ్ళీ ఆన్ బోర్డింగ్, లాగ్డ్ చేసినప్పుడు రిజిస్టర్ వచ్చింది, వెల్కమ్ స్క్రీన్ వచ్చింది, లాగిన్ వచ్చింది. ఓకే, హోమ్ స్క్రీన్లోకి వెళ్ళినప్పుడు సెర్చ్, కేటగిరీస్, ఆఫర్స్, ప్రోడక్ట్స్, అదే కదా. ఎక్కడ వచ్చింది, హోమ్, సెర్చ్, కేటగిరీస్, అదే రిలవెంట్గా మారుస్తూ ఉంటారు అంతే. ఇలా స్ట్రక్చర్ ఇది అంతే. తర్వాత స్టోరీ బోర్డింగ్, క్యాండిడేట్ ఏమైనా సిక్ ఉన్నాడా, సిక్తే వెంటనే సొల్యూషన్కి ఎలా వెళ్ళాలి, అలాగే దాని యొక్క యాప్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, డిటర్మిన్ సూటబుల్స్ అండ్ సూటబుల్ ప్రాసెస్, వైర్ ఫ్రేమింగ్స్ ఇప్పుడు చూపించా కదా, ఇవే వైర్ ఫ్రేమ్స్ అని. టెక్స్ట్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు బేసిక్గా, బట్ మనం పెడుతున్నాం అంతే. చిన్నవి దీని యొక్క సైజెస్ ఎలా పెట్టుకోవాలి, 90x90, 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 ఇలా మనం చెక్ చేస్తాం. తర్వాత యూఐ డిజైన్, మనం ఇచ్చేదాన్ని వైర్ ఫ్రేమింగ్ అంటారు, తర్వాత చేసేదాన్ని యూఐ డిజైన్ అంటారు. ఏం లేదు, ఒక డిజైన్ని ఒక ఫ్లో వైజ్గా ఎలా తీసుకుంటాము, యూజర్కి ఈజీగా ఎలా ఇస్తాము. మనకు తెలిసింది ఇది కాబట్టి ఇది వై డోంట్ వి క్రియేట్ యాజ్ ఏ మొబైల్ యాప్ మీద. మనం జొమాటో, స్విగ్గీ మనం రెగ్యులర్గా వాడేవి కదా, ఇంకా బాగా గుర్తుంటాయి. వాటికి సైట్ మ్యాప్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, వాటికి యూజర్ ఫ్లోస్ ఎలా ఉంటాయి, అలా చెక్ చేసుకుంటూ మనం వెళ్తూ ఉంటే మనకి ఇంకా ఈజీగా ఉంది. ఒక యాప్ని తయారు చేసిన తర్వాత మనం వెళ్దాం అంటే యాక్చువల్లీ ఒక యాప్ని మనం చేయాలి అంటే ముందు సైట్ ఫ్లోస్ ఉంటేనే మనం చేస్తాము. బేసిక్గా స్టోరీ బోర్డింగ్ అంటే చేత్తో గీస్తారు. ఆ స్టోరీ బోర్డ్ అంత హార్డ్ లెవెల్ ఇక్కడ ఎవరు లేదు కాబట్టి మనం ఏంటంటే డైరెక్ట్గా ఇందులోనే సైట్ మ్యాప్స్ ముందు ఒక యాప్ తీసుకొని దాని తర్వాత ఏమేమి వస్తున్నాయని చెక్ చేసుకొని దాని తర్వాత మనం యాప్ని డిజైన్ చేద్దాం. అలాగే వెబ్సైట్ కూడా ఉంటుంది. ఇది జస్ట్ మీకు వచ్చినారు కాబట్టి జస్ట్ ఒక ఫ్లో చెప్పాను అంతే. ఇలా డిజైన్ చేసుకోవాలి, ఇలా ఉండిద్దని చెప్పాను. ఇలా డిజైన్ చేసుకుంటాం. పర్టికులర్గా దీనికి
చేసుకుంటూ వెళ్ళిపోవడమే. దీన్ని చూసిన తర్వాత ఆటోమేటిక్‌గా క్లయింట్స్ ఏం చేస్తారు అంటే, మన కస్టమర్స్ గానీ, మన క్లయింట్స్ గానీ, మన మేనేజర్స్ గానీ చెక్ జేసి, ఇక్కడ ఈ టెక్స్ట్ ఎందుకు, ఇక్కడ ఈ ఇమేజ్ ఎందుకు, ఇక్కడ మనం ఇదెందుకు పెట్టుకుంటాము, దీంట్లో వేరే ఇక్కడ క్లయింట్స్‌ని ఇంకా వేరే విధంగా క్లయింట్స్‌ని చూపించుకోవచ్చు కదా! లేదా ఇక్కడి నుంచి ఇలా తీసుకోవచ్చు అని వాళ్ళ సజెషన్స్‌ని బట్టి మనం మళ్ళీ ఫర్దర్‌గా ముందుకెళ్తాం. అంతే అండి. సేవ్ చేసుకునే బదులు సేవ్ చేసుకోవచ్చు. డెస్క్‌టాప్ మీద జస్ట్ డిజైన్ 1 చూసుకోండి. అలాగే దీన్ని ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలంటే ఎక్స్‌పోర్ట్ కూడా చేసుకోవచ్చు స్క్రీన్స్ వైస్‌గా. ఆల్ ఆర్ట్ బోర్డ్స్ మనకున్నది ఒకటే ఆర్ట్ బోర్డ్ కదా! డిజైన్ చూసుకొని, డిస్ట్రిబ్యూషన్ తీసుకొని, డెస్క్‌టాప్, సెలెక్ట్ ఫోల్డర్, ఆల్ ఆర్ట్ బోర్డ్స్. మనం వన్స్ క్రియేట్ చేసిన తర్వాత ప్రోటోటైపింగ్స్ అవన్నీ చూద్దాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక సైట్ మ్యాప్‌ని క్రియేట్ చేద్దాము. ఒకటి అనుకుందాం. ఒక యాప్‌ని అనుకోని దాని సైట్ మ్యాప్‌ని క్రియేట్ చేసిన తర్వాత దాన్ని నెక్స్ట్ లెవెల్‌కి వెళ్దాం. ఓకే. ఈలోపు మీరేదైనా సైట్ మ్యాప్ ఏమైనా చేయగలుగుతారా అనేది మీరు కూడా చెక్ చేసుకోండి. సార్ మీరు చూపించారు కదా! అలాంటి సైట్ మ్యాప్ నా దగ్గర కూడా ఒకటి ఉంది. నేను తీసుకోవచ్చా? దేని తర్వాత ఏదొచ్చిందో నేను చూడొచ్చా? అట్లా నా దగ్గర ఒకటి ఉంది. మీరేమైనా చేయగలుగుతారా? అంటే మీది. లేదా నా దగ్గర నేను ఒక సైట్ మ్యాప్ క్రియేట్ చేస్తా ఇలా. ఈ సైట్ మ్యాప్ తగ్గట్టుగా ఒక యాప్ తయారు చేద్దాం. ఓకే. వెబ్ తయారు చేద్దాం. అలాగే ఇంత హార్డ్ లెవెల్‌లో మనం కాకుండా అట్‌లీస్ట్ ఒక 10, 15 బటన్స్ ఉన్నాయి చేద్దాం. ఇది ఎర్న్ చేసుకొని పోవాలంటే ఇంప్రూవ్ అయ్యింది. కాబట్టి అంటే వన్స్ ఒకసారి మీకు ఆ క్రైటీరియా తెలిస్తే మీకు ఓకే. ఓకే. వెబ్‌లో కూడా ఎలా తయారు చేసుకోవాలి, బటన్స్ ఎలా పెట్టుకోవాలి, బటన్ సైజెస్ ఎలా ఉంటాయనేది రేపు మనం నీట్‌గా చూసుకుందాం. ఇంత పర్టిక్యులర్ బటన్స్ తీసుకోవాలి అది ఇది అని. ఒకప్పుడు యూఎక్స్ వచ్చినప్పుడు ఏంటంటే బటన్స్ ఇవే పారామీటర్స్ ఉంటాయని స్టాండర్డ్‌గా ఇచ్చారు. కానీ మొబైల్ స్క్రీన్స్ మారే కొద్దీ వెబ్ రెజల్యూషన్స్ కూడా మారే కొద్దీ కస్టమర్ క్లయింట్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఏంటంటే బటన్స్ అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటారు. దానికి పారామీటర్స్ ఏమి ఉండట్లేదు. స్టాండర్డ్ పారామీటర్స్ని కూడా మార్చుకుంటున్నారు మన వాళ్ళు. ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ చేయి, నాకు ఇంకా సైజు మొబైల్లో సైజ్ ఇంకా నాకు చాలా తక్కువగా ఉంది, ఇంకొద్దిగా ఇంక్రీజ్ చేయొచ్చు, చూసావా ఇంకా మనకి ఫంక్షనాలిటీ రన్ అవుతుంది, టెక్స్టిక్ చాలా చిన్నదిగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇన్కేస్ 2 మొబైల్స్ పెట్టుకొని వర్క్ చేయాలి, లైక్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ 2 మొబైల్స్ పెట్టుకొని ఇందులో నాకు ఇంకా ఫంక్షనాలిటీ రన్ అవ్వట్లేదు, వెంటనే టీమ్తో ఇంటరాక్ట్ అవ్వాలి, వెంటనే మనం ఆండ్రాయిడ్లో ఇందులో ఫంక్షనాలిటీ రన్ అవుతుంది, ఇలా చెక్ చేసుకుంటూ వెళ్తాం. ఇలా చెక్ చేసుకుని వెళ్ళేటప్పుడు మనకి ఏంటంటే యాట్రిబ్యూట్స్ అంటే ప్రాపర్టీస్ పారామీటర్స్ 3 ఒకటే. ఈ మూడిటి ఏంటంటే స్టాండర్డ్ ఉండాల్సినవన్నీ మారిపోతున్నాయి. కాబట్టి ఒక పర్టికులర్ స్టాండర్డ్ అంటూ ఏమి ఉండట్లేదు. బట్ మనం రిలవెంట్ స్టాండర్డ్తోనే వెళ్దాం. అంటే రిలవెంట్గా ఎంత ఉంచుకోవాలి, బటన్కి ఎంత ఉండాలి, సర్కిల్కి ఎంత ఉండాలి, బటన్ సైజ్కి ఎంత ఉండాలి అని మెన్షన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ అందుకే నేను ఇక్కడ కొన్ని మీకు XD కిట్ అనేది నేను ఎందుకు రిసోర్సెస్ కిట్ అనేది ఎత్తికిచ్చాను అంటే మీకు హెల్ప్ అవుతుంది. వెళ్ళినప్పుడు దీని యొక్క XD కిట్ మనకు ఫ్లోలోకి వెళ్ళినప్పుడు సైన్అప్ ఎలా తీసుకోవాలి, సైన్అప్లో యూజర్ నేమ్స్ ఫంక్షనాలిటీస్ ఎలా ఉంటాయి, ఓకే. అండ్ దాని యొక్క వెబ్ టెంప్లెట్స్కి వెళ్ళినప్పుడు మన యొక్క ఆర్ట్ బోర్డ్ సైజెస్ ఎలా ఉంటాయి, 1600/960 ఆ సైజెస్లో ఎలా పెట్టుకుంటాం. ఓకే. దీంట్లోకి వచ్చినప్పుడు దీంట్లో క్రియేట్ చేసుకోవడం ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇలాంటివి మనం వర్క్ చేసుకుంటాం. అండ్ దీని యొక్క బటన్ సైజెస్ అనేవి ఒకప్పుడున్నంత 185 ఇచ్చారు, వేరే దాంట్లో 265 ఉండేది, వేరే దాంట్లో 150 ఉండేది. వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ అంతేగాని పర్టికులర్గా ఇంకా ఏం లేదండి. చెక్ బాక్సెస్ ఇలాంటివి కొద్దిగా ఇంపార్టెంట్ ఉంటాయి. డిజైన్ బట్టి చెక్ బాక్సెస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఓకే చూడండి. This is Vamshi Dande as a senior graphic and UI UX designer. Please contact 9030 913 and 914 or please visit our institution in Amirpet, friends.